ఇక్కడ మొత్తం ఎకరం ల్యాండ్ ఉంది. నా ప్లాన్ ఏంటంటే, ఈ ల్యాండ్‌ని ఇలా మార్చాలనుకుంటున్నాను. తూర్పు వైపు ఒక పాండ్ తవ్వి వాటర్ స్టోర్ చేసుకోవాలి. చుట్టూరు ట్రెంచ్ తవ్వి ఆ వర్షపు నీళ్ళన్నీ ఈ ట్రెంచ్ ద్వారా పాండ్‌లోకి మళ్లించాలి. తర్వాత ఈ పాండ్‌లో సోలార్ మోటార్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకి నీళ్లివ్వాలి. ఇది నా ప్లాన్. చుట్టూరు ట్రెంచ్ చేయకపోతే వర్షాకాలంలో చాలా నీళ్లొస్తాయి. కొండపై నుంచి బాగా నీళ్ళు ఇటువైపు వస్తాయి. గత సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇలానే జరిగింది. దక్షిణం వైపు బాగా హైట్ పెంచి అక్కడ సగ భాగంలో షెడ్ మరియు గ్రీన్ హౌస్ ప్లాన్ చేయాలి. షెడ్ అంటే కోల్డ్ ఫార్మ్ గురించి, అండ్ గ్రీన్ హౌస్ మిర్చి, టొమాటో ఇవన్నీ గ్రీన్ హౌస్లో పెంచడం కోసం. దీని వెడల్పు 20 feet, పొడవు వచ్చేసి 120. ఉగాది రోజే మేము ల్యాండ్ లెవెలింగ్ పని స్టార్ట్ చేసాం. ముందుగా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని మేమైతే పని స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మామిడి, నిమ్మ, మునగ మొక్కల్ని హై డెన్సిటీలో నాటాలని నా ప్లాన్. దానికోసం స్ట్రైట్గా బెడ్స్ చేయాలి. నిమ్మ అండ్ మునగ మధ్య 8 అడుగుల స్పేసింగ్, అండ్ మామిడి మొక్కలకు 10 అడుగుల స్పేసింగ్ ఇస్తున్నాడు. నిమ్మ అండ్ మామిడి, మునగ లైన్స్ మధ్య స్పేసింగ్ కొలతలకు కర్రలు తీసుకుందాం. ఇలా అయితే ప్రతిసారి టేప్ పెట్టి కొలనవసరం లేదు. మనం లైన్ టు లైన్ ఈజీగా మనం కొలత అనేది ఇవ్వచ్చు. వర్క్ లాస్ట్ వెస్ట్ సైడ్ నుంచి మొదలు పెట్టాం. జేసీబీకి గంటకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పారు. చూద్దాం టోటల్ ఎన్ని గంటలు అవుతాయి. నార్త్ సైడ్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జేసీబీకి చాలా ఆలస్యం అవుతుంది. డే 1 ఇక్కడి వరకు అయ్యింది. ఇప్పుడు మిగిలిన లైన్స్ మరియు పాండ్ తవ్వాలి. ఈ చుట్టూ రోడ్డు ఏదైతే ఉందో దాని మీద బైక్ లేదా స్కూటీ వెళ్ళేలా వెడల్పుగా చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో పంట తీసుకెళ్ళడానికి అండ్ ఫామ్లోకి ఏమైనా సామాన్లు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఇలా చేపిస్తున్నాం. ఇక్కడే ఫామ్లోకి వాటర్ రావడం పోవడం జరుగుతుంది. పక్కన ఉన్నది పంటకాలం అనమాట. ఈ పంటకాలంలోకి వాటర్ పైన కొండ మీద నుంచి వస్తుంది. సో ఇక్కడి నుంచే మనం పాండ్లోకి వాటర్ కావాలంటే ఇందు నుంచి మనం మళ్ళించుకోవచ్చు. ఎక్కువ అయిపోతే ఇందు నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ట్రెంచ్ తవ్వుతుంటే మధ్యలో ఈ తాబేలు వచ్చింది. దాన్ని సేఫ్గా ఇక్కడ వదిలిపెట్టాం. పాండ్ తవ్వడం మొదలుపెట్టాం. పాండ్ తవ్విన మట్టిని అక్కడ ఉన్న షెడ్ ప్లేస్లో హైట్ పెంచడానికి వేస్తున్నాను. వర్షంలో మునిగిపోకుండా ఉండాలి కాబట్టి. దీనికి జేసీబీ హవర్స్ లెక్క కాదు, ట్రిప్స్ లెక్క అని అన్నారు. ఒక్కో ట్రిప్కి 180 రూపాయలు అంట విత్ ట్రాక్టర్తో. జేసీబీ ఆపరేటర్ అయితే 100 ట్రిప్స్ దాటుతాయని చెప్పాడు. మరి చూద్దాం ఎన్ని ట్రిప్స్ అవుతాయి. ఈ మోడల్ నేను తక్కువ స్పేస్లో ఎక్కువ మనీ వచ్చేలాగా లో కాస్ట్తో, ఎక్కువ హోమ్ ఇండిపెండెంట్ లేకుండా, అంటే ఎక్కువ కూలీలు లేకుండా ఐఓటీతో ఫార్మింగ్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ప్రతిరోజు రావడానికి అయితే అవ్వదు కదా. ప్రతిదీ ఆటోమేషన్ చేయాలని నా ప్లాన్. ఈ ల్యాండ్ నర్సీపట్నం నుంచి 18 కిలోమీటర్ల లోపల ఉన్న ఒక విలేజ్లో ఉంది. ఫుల్ ఏజెన్సీ ఏరియా అనమాట. వేరే వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మనకి ఎటువంటి ఇన్కమ్ ఉండట్లేదు. కాబట్టి నేనేం చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. పాండ్ అయితే కంప్లీట్ అయింది. దాదాపు 90 ట్రిప్స్ అయింది. షెడ్ ప్లేస్ ఇప్పుడు లెవెల్ చేయడం అవ్వదన్నారు. ఎందుకంటే తడి మట్టి, వాటర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లెవెల్ చేయడానికి అవ్వటం లేదు. అండ్ టోటల్ జేసీబీ అవర్స్ అయితే 20 hours, టోటల్ జేసీబీ అవర్స్ 15 hours వచ్చింది.
అండ్ 90 ట్రిప్స్ వచ్చినాయి. దాన్ని బట్టి మీరే అమౌంట్ ఎంత అయిందో లెక్కేసుకుంటే. నాకైతే ట్రైన్ టైమ్ అవుతుంది కాబట్టి నేను వర్క్ ఆపేసాను. సో నెక్స్ట్ టైమ్ కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.